ఇప్పటికి మీ ఆకలి తీరింది, మా రుణము తీరింది. అవునవును తాంతి, నువ్వు మాకు చేసిన ఉపకారానికి నీకేదైనా సహాయం చెయ్యాలి. నాకు కావాల్సింది ఒకటే, నా ప్రేయసిని ఆ మాంత్రికుడి క్షుద్రశక్తి నుంచి రక్షించుకోవాలి. ఓస్ అదా, చూడు సాహసి, ఈ ఎడారి దాటి తూర్పు దిక్కుగా వెళ్ళగా వెళ్ళగా యక్షిణీ లోకం అని ఒక లోకం వస్తుంది. ఆ లోకంలో మహాశక్తి గల శతరత్నమణిహారం ఒకటుంది. నువ్వా హారం సంపాదించి రాకుమారి మెళ్ళో వేశావు. ఆ మాంత్రికుని శక్తులు దాని ముందు పని చెయ్యవు. ఇక జయమే జయము నీకు. సెలవే సెలవు మాకు. ట్రింగ్ ట్రింగ్. నాయన, ఇక బయలుదేరు, విజయంతో తిరిగిరా. మహారాజా, మీరు? నాకెవరున్నారు? నా దారిని చూసుకుంటాను. మహారాజా, ఇక గతాన్ని గురించి బాధపడకండి. మీరు ఒంటరిగా ఈ ఎడారిలో ఉండటం క్షేమం కాదు. మాది కోటాల కోన. దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. మా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు. బాబు, నిన్ను కన్న తల్లిదండ్రులు పుణ్యాత్మలు. ఆకాశంలో చంద్రుడిని దినదిన వృద్ధి చూస్తుంటే మానసిక ఆవేదన అధికమవుతోంది. యాజులు, పౌర్ణమి రావడానికి ఇంకా ఎన్ని రోజులుంది? ఇవాళ ఏకాదశి మహారాజా. పౌర్ణమి రావడానికి ఇంకా 3 రోజులుంది. 3 రోజులు? 3 రోజుల్లో అమ్మాయిని కాపాడగల ఆ విజయ రాకపోతే ఏమిటి చేయటం? అయితే ఇప్పుడు ఏం చేయాలి? నా కుమార్తెను 3 రోజుల్లో రక్షించుకోవడం ఎలా? ఎవరు కాపాడుతారు? మంత్రి గారు, ప్రకటించండి. దేశ దేశాలను దండోరా వేయించండి. రాకుమార్ని పౌర్ణమి నాడు క్షుద్రశక్తి బారి నుండి ఎవరైనా రక్షించగలిగితే వారికి అర్ధరాజ్యం ఇస్తారని చాటింపు వేయించండి. అంతేకాదు, అలా రక్షించిన వారికి నా కుమార్తెనిచ్చి వివాహం కూడా జరిపిస్తారని ప్రకటించండి. మహారాజా, నా మాటకు తిరుగులేదు. ఈ రాజ్యం అంతా పోయినా సరే నాకేం భయం లేదు. నాకు కావాల్సిందల్లా నా కుమార్తె ప్రాణం. మంత్రి గారు, వ్యవధి లేదు. తక్షణ మనుషులు పంపించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. మహారాజా. మీరెవరు? శాపగ్రస్తులా లేక ప్రాణం వచ్చిన బొమ్మలా? ఓ, తెలుగు మనిషివా? మా భాష గుళికే. అంటే మీరు మా భాషనే వెనక నుంచి ముందుకు మాట్లాడతారు,
తెలుగు అని పేరు పెట్టుకున్నారు కుట్టాయించరా తగ్గిత కురికిని అబ్బా ఆ మాటలే తిప్పి పలకరా వాళ్ళ భాష అయిపోతుంది. నాకు అర్థమైందిలేండి, రక్షించావు నీకు కృతజ్ఞతలు అని. ఇంతకీ మీరెవరు? మేమా? నేను జాడు బాయ్, బెత్తడి బాయ్, పిడికిడి బాయ్, వేలడు బాయ్. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను అత్యవసర వ్యవహారం మీద బయలుదేరాను. ఎటు వెళ్లాలో తెలియక అవస్థ పడుతున్నాను. మరి బా ఎనిమిది బా కాదురా, భారీ మనిషి. భారీ మనిషి, నీ అవసరం ఉందో చెప్పు, మమ్మల్ని రక్షించావు కనుక మా చేతన సహాయం చేస్తాం. ఓహో అలాగా. అయితే యక్షిణి లోకమని ఓ లోకం ఉందిట. ఆ లోకంలో శతరత్నమణిహారం ఉందట. ఆ లోకానికి వెళ్ళడానికి దారి తెలిస్తే చెప్పండి. తలుతే నింపచే మరి బా ఆ యక్షిణి లోకం ఎక్కడుందో మాకు తెలుసు. నిన్న అక్కడ తీసుకెళ్తాం. ఆ హారం ఎక్కడుందో నీకు చూపిస్తాం. కానీ దాన్ని దక్కించుకునే భారం మాత్రం నీది. అది నేను చూసుకుంటాను. పదండి. ఇదే యక్షిణి లోకం. బాజాచు శనిమరిపా అటు చూడు, ఆ ద్వారం కనిపిస్తుందా? అందులోనే ఉంది మణిహారం. ఆ గదికి తాళం వేసినట్టుంది. ఆ తాళం చెవి ఎక్కడుందో మేము వెతుకుతాం, కానీ నువ్వు మాత్రం ఆ యక్షిని మమ్మల్ని గమనించకుండా చూడు. అవునవును,